విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశం నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుడిని కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కానీ గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్ష పళ్ళ గుత్తి చేత పట్టుకొని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. బడి నుంచి ఇంటికి రాగానే బుజ్జిగాడు పెరట్లో ఉన్న జామ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పొద్దున తాను చూసిన జామపండు కోసుకుని తినాలనుకున్నాడు. కానీ పండును ఓ చిలక ముక్కుతో పొడుస్తూ కనిపించింది. దాంతో బుజ్జిగాడి కోపం వచ్చింది. ఓ రాయి తీసుకుని చిలకమ్మ మీదకి విసిరాడు. అది తప్పించుకుని చిటారు కొమ్మ మీద వాలింది. ఓయ్ చిలక, ఈ జామ చెట్టు మాది, నువ్వెందుకు మా జామ పండు పాడు చేస్తున్నావు అని ప్రశ్నించాడు. బుజ్జిగాడు, నేనేమీ పాడు చేయటం లేదు, ఆకలిగా ఉంటే ఈ చెట్టు మీద వాలి తింటున్నాను అని చిలకమ్మ సమాధానం ఇచ్చింది. ఈ చెట్టు నువ్వు నాటావా? దీన్ని మా బామ్మ మొక్కగా నర్సరీ నుంచి కొనుక్కొనొచ్చి నాటి పెద్ద చేసింది తెలుసా అన్నాడు బుజ్జిగాడు. అవునా, మరి నువ్వెన్ని మొక్కలు నాటావు అని ప్రశ్నించింది చిలకమ్మ. నేను మా పెరట్లో మామిడి, బొప్పాయి, సపోటా, గులాబీ మొక్కలు నాటాను అన్నాడు బుజ్జిగాడు. ఓ సింతేనా, 2-3 మొక్కలు నాటినందుకే నువ్వింత మాట్లాడుతున్నావే. అసలు ఈ ప్రకృతి అంతా పచ్చగా ఉండటానికి కారణం మేమే తెలుసా అని దబాయిస్తోంది చిలకమ్మ. బుజ్జిగాడికి అర్థం కాలేదు. నోరు తెరిచి చిలకమ్మ వైపు చూశాడు. మా పక్షిజాతి వల్లే వృక్షజాతి అంతరించిపోకుండా ఇంకా కళకళలాడుతోంది. అదిగో అక్కడ చూడు, నేను జామ పండును ముక్కుతో పొడవటం వల్ల కొన్ని గింజలు నేల మీద పడ్డాయి. అవి కొత్త మొక్కలవుతాయి, తర్వాత పెరిగి పెద్ద పెద్ద చెట్లు అవుతాయి అంది చిలకమ్మ. బుజ్జిగాడికి ఇంకేమీ మాటలు రాలేదు. ఆ పండు చిలకమ్మకే వదిలేశాడు. అరుణపురంలో వీరమల్లు అనే దొంగ ఉండేవాడు. వాడు ఇళ్లకు కన్నాలు వేసి దారి కాచి ప్రజలను దోచుకుని జీవనం సాగించేవాడు. ఒకరోజు రాత్రి వీరమల్లు ఒక ఇంటికి కన్నం వేయబోతుండగా వాడికి లోపల మనుషులు మేలుకొని ఉన్నట్లు తెలిసింది. 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లు కిటికీలో నుంచి వినిపించింది. సంభాషణ జాగ్రత్తగా విన్నాడు. ఒక యువకుడు తన తల్లితో, అమ్మా, నేను రేపు తెల్లవారుతూనే పొరుగురు వెళ్ళాలి, అందుకని నాకు నా పాలు అన్నము, మట్టిపాలు అన్నము మూటలు కట్టి ఇవ్వు అన్నాడు. తల్లి సరేలే నాయనా అన్నది. తర్వాత తల్లి కొడుకులు ఇద్దరూ నిద్రపోయారు. ఈ సంభాషణ విన్న వీరమల్లు తాను వచ్చిన పని కూడా మరిచిపోయాడు.
వాడికి కొడుకు అన్న మాటలు కొంచెం కూడా అర్థం కాలేదు. వాటి అర్థం ఏమిటో తెలుసుకోవాలని పట్టుదల పెరిగింది. దొంగతనం ఆపేసి ఇంటి చాటున మాటు వేశాడు. తెల్లవారుజామునే ఇంటిలో ఉండే తల్లి కొడుకులు నిద్రలేచారు. కొడుకు ప్రయాణానికి సిద్ధమవుతుంటే తల్లి వాడికి 2 మూటలు కట్టి ఇచ్చింది. తల్లి ఇచ్చిన 2 మూటలు తీసుకొని కొడుకు ఇంటి నుంచి బయలుదేరాడు. అతనికి కొంచెం వెనకగా వీరమల్లు కూడా బయలుదేరాడు. మధ్యాహ్నం అయింది. యువకుడు ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. వీరమల్లు కూడా అదే నీడన యువకుడికి కొంత దూరంలో కూర్చున్నాడు. యువకుడు వీరమల్లు కేసు చూసి తన తల్లి కట్టి ఇచ్చిన మూటలు 2 విప్పి ఒకటి తన ముందు ఉంచుకొని రెండోది వీరమల్లు ముందు పెట్టాడు. ఆ యువకుడు ప్రవర్తన వీరమల్లుకు ఆశ్చర్యం కలిగింది. ఈ యువకుడు తనను ఎరగడు, తను ఆ యువకుడిని ఎరగడు. అయినా ఆ యువకుడు తాను అడగకుండానే తనకు ఆహారం పెట్టాడు. ఎరిగి ఉన్న వాళ్లకు కూడా జన్మలో ఎన్నడూ ఇలాంటి ఎలాంటి ఉపకారము చేయని వీరమల్లుకు యువకుడి ప్రవర్తన ఎంతో వింతగా తోచింది. తన అనుమానం తీర్చుకునేందుకు ఇదే మంచి సమయం అనుకుని వీరమల్లు, అయ్యా, నాకొక సందేహం. ఆ సందేహాన్ని తీర్చినట్టయితే మీరిచ్చిన ఆహారం పుచ్చుకుంటాను అన్నాడు యువకుడితో. అడుగు అన్నాడు యువకుడు. నా వృత్తి దొంగతనాలు చేయటం. నేను నిన్న రాత్రి మీ ఇంటికి కన్నం వేయటానికి వచ్చినప్పుడు నీవు మీ అమ్మతో అన్న మాటలు విన్నాను. వాటికి అర్థమేమిటో తెలియలేదు. అది తెలుసుకుందామనే నీ వెంట నేను వచ్చాను అన్నాడు వీరమల్లు. యువకుడు నవ్వి, చూడు, నేను తినే అన్నం మట్టిపాలు అన్నం, నీకిచ్చింది నా పాలు అన్నం అన్నాడు. ఆ మాటలు అస్సలు అర్థం కాలేదు. నువ్వు తిన్నది నీ పాలు అవుతుంది కానీ నేను తినేది నీ పాలు ఎలా అవుతుంది అని అన్నాడు వీరమల్లు. నేను తిన్నది ఒక పూట కూడా ఉండదు, అది జీర్ణమై మట్టిపాలైపోతుంది. కానీ నేను నీకు పెట్టినది పుణ్యం రూపంలో నాకు శాశ్వతంగా దక్కుతుంది. నువ్వు దొంగతనాలు చేసి సంపాదించింది అనుభవిస్తున్నావు, అది ఖర్చు అయిపోతున్నది. కానీ నువ్వు ఇతరులకు చేసింది ఏమిటి అన్నాడు యువకుడు. ఈ మాటతో దొంగకు కళ్ళు తెరుచుకున్నాయి. చాలా మారిపోతున్నాను నేను. ఇక నుంచి నేను దొంగతనాలు చెయ్యను. నా వృత్తిని నేను మానేసి కష్టపడి పనిచేసి ఇతరులకు సహాయం చేసి జీవించటం నేర్చుకుంటాను. నువ్వు నాకు ఇలా చెప్పినందుకు ధన్యవాదాలు. ఈ రోజు నుంచి నేను మారిన దొంగను అని అనుకున్నాడు. కథ సమాప్తం. పూర్వం ఓ చక్రవర్తి దగ్గర రమణయ్య అనే తోటమాలి ఉండేవాడు. చక్రవర్తికి చెట్లన్నా మొక్కలన్నా ప్రాణం. తన ఉద్యానవనాన్ని చక్కగా చూసుకుంటున్న రమణయ్య అన్నా ఎంతో ఇష్టం. కానీ తోటమాలి మాత్రం చాలా మోసకారి. తనకు చక్రవర్తి అండదండలున్నాయన్న గర్వంతో చాలామందిని మోసగించేవాడు. అవతలి వాళ్ళు కూడా చక్రవర్తికి భయపడి రమణయ్యను ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఓ వర్తకుడు దుస్తులను గాడిద మీద వేసుకొని బజారులో అమ్ముతున్నాడు. రమణయ్య అతని దగ్గరకు వచ్చి, నాకు ఇవన్నీ కావాలి, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. 10 వెండి వరహాలు అని సమాధానమిచ్చాడు వర్తకుడు. రమణయ్య బేరం ఆడకుండానే వర్తకుడు అడిగినదంతా ఇచ్చేశాడు. వ్యాపారి చాలా సంతోషంగా దుస్తుల మూటలను గాడిద మీద నుంచి దించబోయాడు. అప్పుడు రమణయ్య, మూటలు దించుతున్నావేం? నేను మూటలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని వాదించాడు. అయ్యా, నేను చెప్పింది కేవలం దుస్తుల ధరనే. ఈ గాడిద నాకు కొడుకుతో సమానం. ఇదే నాకు ప్రాణాధారం. ఇది లేకుండా నేను ఉండలేను. కావాలంటే ఓ 2 వరహాలు తగ్గించుకొని 8 వరహాలకు దుస్తులు తీసుకోండి అని వ్యాపారి ప్రాధేయపడ్డాడు. అయినా రమణయ్య వినలేదు. ఇలా ఈ వివాదం న్యాయాధికారి వద్దకు చేరింది. రమణయ్య చక్రవర్తి దగ్గర తోటమాలి అని న్యాయాధికారికి తెలుసు. అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే చక్రవర్తికి తన గురించి చెడుగా చెబుతాడు అని భయపడ్డాడు. అందుకే తప్పంతా వ్యాపారిదే అని తీర్పు చెప్పాడు. రమణయ్య ఆనందంగా గాడిదను దుస్తులను తీసుకొని వెళ్ళాడు. వ్యాపారి మాత్రం ఏడుస్తూ ఇంటికి చేరాడు. తనను కన్న కొడుకుల అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని దూరం కావడాన్ని గాడిద తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రంతా అది పెద్దగా అరుస్తూనే ఉంది. దాని ఓండ్రకు రమణయ్యకు నిద్ర రాలేదు.
దాన్ని వదిలేసి పనికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా దాని అరుపులు భరించలేక రమణయ్యకు చీవాట్లు పెట్టారు. దీంతో అతడు దాన్ని తనతో పాటు తోటకు తీసుకువెళ్ళి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కానీ అక్కడ అది అరవకపోవడంతో అమ్మయ్య, గాడిద దారిలో పడింది అనుకున్నాడు. కానీ అసలు విషయం చూసి రమణయ్య గుండాగినంత పనైంది. చక్రవర్తికి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కలను, వాటి పూలను మొత్తం అది తినేసింది. అప్పుడే అటువైపుగా వచ్చిన చక్రవర్తి గులాబీ మొక్కల దుస్థితిని చూసి తోటమాలిపై పెద్దగా అరిచాడు. తను ఎప్పుడూ చక్రవర్తితో మాటలు అనిపించుకోలేదు. కేవలం ఈ గాడిద వల్ల నేడు తిట్లు తినాల్సి వచ్చిందని రమణయ్యకు కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని దాని నడుము మీద గట్టిగా కొట్టాడు. అది అంతెత్తున ఎగిరి వెనక కాళ్ళతో ఫెడేల్మని రమణయ్య మూతి మీద తన్నింది. అంతే, ముందు పళ్ళన్నీ ఊడిపడ్డాయి. ఇది తన దగ్గర ఉంటే అనర్థాలు తప్పవని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ వ్యాపారికి గాడిదను అప్పచెప్పాడు. జరిగిందంతా వివరించి అమ్మయ్య, బతికిపోయాను అనుకుంటూ రమణయ్య వచ్చేశాడు. మోసం చేయాలని చూసిన రమణయ్యకు న్యాయాధికారి శిక్ష విధించకున్నా తన గాడిదే సరైన బుద్ధి చెప్పిందనుకొని వ్యాపారి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చినందుకు గాడిద చాలా సంతోషించింది. ఎప్పటిలానే హాయిగా ఉంది. అప్పుడప్పుడు బజార్లో వ్యాపారి గాడిద ఎదురైతే రమణయ్య చేతులు అనుకోకుండానే తన మూతి మీదకు వెళ్ళేవి. అది చూసి వ్యాపారి చిన్నగా నవ్వుకునేవాడు. కథ సమాప్తం. అనగనగా ఒక రైతు. ఆ రైతుకు 20 ఎకరాల పొలం ఉండేది. పొలంలో ఆ రైతు బాగా పనిచేసేవాడు. పంటలు బాగా పండించేవాడు. గౌరవంగా బతికేవాడు. ఆ రైతుకు 5 కొడుకులు. వారు ఏ పని చేసేవారు కాదు. కొంతకాలానికి రైతు ముసలివాడైనాడు. ఎలాగైనా కొడుకుల చేత పొలం పని చేయించాలనుకున్నాడు. నేను చాలా రోజులు బతకను, మీకోసం పొలంలో బంగారం దాచి ఉంచాను, నేను చనిపోయాక తీసుకోండి, గౌరవంగా బతకండి అన్నాడు రైతు. రైతు కొడుకులు సంబరపడిపోయారు. రైతు చనిపోయాక పొలానికి పోయి పారలతో పొలం అంతా తవ్వారు. ఎంత తవ్వినా వారికి బంగారం దొరకలేదు. వారికి ఏం చేయాలో తోచలేదు. ఎలాగూ తవ్వాం కదా అని తవ్విన పొలంలో పంట వేశారు. పంట బాగా పండింది. తండ్రి చెప్పిన బంగారం పంటేనని తెలుసుకున్నారు. ఆ రోజు నుండి బాగా పనిచేసి గౌరవంగా బతికారు. దేవగిరి గ్రామానికి ఆనుకొని ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో నుంచి ప్రవహించే నది చుట్టుపక్కల కోతులు జీవించేవి. వాటిల్లో పిల్లకోతి పవనం కూడా ఒకటి. అది మహా తింగర్ది. అల్లరి చేష్టలు మానుకోమని చెప్పినా వినేది కాదు. నదికి ఒకవైపున చెట్టు మీద నుంచి మరోవైపు ఉన్న చెట్టు మీదకి దూకుతూ ఉండేది. ఆ ఆట ప్రమాదకరమని మిగతా కోతులన్నీ వారించినా అస్సలు వినేది కాదు. ఒకసారి ఆ పిల్లకోతి అలాగే గెంతుతూ నదిలో పడిపోయింది. ఈత రాకపోవడంతో గట్టిగా అరవసాగింది. కోతులు చూస్తూనే ఉన్నా ఆ ప్రవాహంలోకి దూకే సాహసం ఎవరూ చేయలేదు. ఇంతలో ఆ నీళ్లలోనే ఉన్న ఓ పెద్ద చేప పవనాన్ని వీపు మీదకి ఎక్కించుకుని, ఈత రానప్పుడు ప్రమాదకరమైన ఆటలు ఎందుకు ఆడటం అంది. నాకు ఈత రాదని ఎవరు చెప్పారు? వచ్చు అంటూ బడాయికిపోయింది పిల్లకోతి. ఈదుకుంటూ ఒడ్డుకు చేరకుండా అరిచావెందుకు మరి అంది చేప. ఎవరో ఒకరు రాకపోతారా అనుకున్నాను. ఎంతలో నువ్వు వచ్చి నాకు సహాయం చేసే అదృష్టాన్ని సొంతం చేసుకున్నావు. నువ్వెలాగూ నన్ను ఒడ్డుకు చేరుస్తావు కదా, ఆ మాత్రం దానికి నేను ఇది కష్టపడటం ఎందుకు అని అహం ప్రదర్శించింది పవనం. సాయాన్ని పొందుతూనే దాన్ని తక్కువ చేసి మాట్లాడడం చేపకు కోపం తెప్పించింది. దాంతో ఒక్కసారిగా పవనాన్ని నీళ్లలో పడేసింది. వరదలో కొంత దూరం కొట్టుకుపోయి ఓ బండరాయిని ఆసరా తీసుకుని ఊపిరి పీల్చుకుంది. ఎలాగో అలాగా కోతుల గుంపును చేరుకుంది. అహంకారంతో ఈత వచ్చినట్లు చెప్పి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను.
ఇప్పటి నుంచి మీ మాట వింటూ బుద్ధిగా ఉంటాను అంటూ తలదించుకుంది పిల్లకోతి పవనం. ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ, కోకిలమ్మ ఉండేవి. చెరువులో బాతు, తాబేలు, మొసలి, చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది. కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు. పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు, తాబేలు, మొసలి, చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు, నేను బాతు, తాబేలు, మొసలి, చేపలకు ఒకే మంది ఇచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదరపడింది. మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం. అవును రాజా, బాతు ప్రతిరోజు ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.